మనం లేమిలో ఉన్నవారికి ఇస్తున్నామే, వాళ్ళకి మనం ఇవ్వాలి. లేకపోతే బాకీ ఉన్నట్టే. తెలుసుకొని ఇవ్వకపోతే మనం తప్పు చేసినట్టే కదా. మరిదే నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చుతరా. మరి నేను చెరసాలలో ఉంటేనే నా గురించి మీరు ఆలోచించారా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఆ మాటల ప్రకారంగా మన సంఘంలో ఎవరైనా పేదలైన వాళ్ళు, కొన్నిసార్లు పేదలైన వాళ్ళు ఉంటే వాళ్ళకి రైస్ ఇవ్వటాలు, నూనె ప్యాకెట్లు ఇవ్వటాలు మన సంఘంలో ఉన్నవాళ్ళు చేస్తారు. అలాగే పరీక్ష రాయలేని వారు, డబ్బు లేక ఫీజు లేక రాయలేని వారికి పరీక్ష ఫీజు కట్టేవాళ్ళు, బట్టలు లేని వారికి బట్టలు కొనేవారు మన సంఘంలో అవన్నీ నేర్పించారు మీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినంత వరకు ఒక సంఘం మరొక సంఘానికి తప్పనిసరిగా చేయాలి అనేది మనకు తెలియదు. బైబిల్లో ఈ రోమాపత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి ఇప్పుడు మనకు తెలుస్తుంది. నేను మీకు చెప్పగలుగుతున్నాను. మరి అంతకుముందు మీకు నేర్పించేశాను ఆల్రెడీ. ఇప్పుడు నేర్పించిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ నేర్పించేశాను. నేర్పించిన దాని ప్రకారంగా మీరు చేయాలి.